everyone, welcome to VMR Logics. ఈ రోజు వచ్చేసి మనం డే 4 లో రీజనింగ్ రిలేటెడ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ రైల్వేస్ అలానే ఎస్ఎస్సి నుండి సాల్వ్ చేయబోతున్నాము. అయితే మీకు ఆల్రెడీ ఆఫర్ డీటెయిల్స్ అనేవి డిస్కస్ చేయడం జరిగింది, రైట్? సో ఇక్కడ మనం ప్రీవియస్ గా హోంవర్క్ క్వశ్చన్ అనేది ఇచ్చాము, దాని సొల్యూషన్ కొంతమంది కమెంట్స్ లో పెట్టేశారు ఆల్రెడీ. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు అంటే E = 10, ఈ వాల్యూ ఎంత ఇచ్చాడు అంటే 10. నెక్స్ట్ G = 6, G 6 ఇచ్చాడు. టిక్ అనే వర్డ్ కి 47 అని ఇచ్చాడు. బేసిక్గా డైరెక్ట్ TIK అనే వర్డ్ కి డీకోడెడ్ ఫామ్ 47 ఇచ్చుంటే కొంచెం టైం పడుతుంది. బట్ ఇక్కడ ఈ 2 స్టేట్మెంట్స్ ఇవ్వడం వల్ల సొల్యూషన్ కొంచెం ఈజీ అయిపోయింది. ఫస్ట్ లెటర్స్ కి రిలేటెడ్ క్వశ్చన్స్ అంటేనే ఏంటి, ఆ లెటర్స్ కి నెంబరింగ్ ఇవ్వడం అనేది ఇంపార్టెంటా. సో E వచ్చేసి 5, G వచ్చేసి 7. అయితే ఇక్కడ 5 నుండి 10 అంటే ఏం చేశాడు అంటే ఇంటూ 10 చేశాడు. ఇక్కడికి వచ్చేసరికి -1 చేశాడు. మరి ఎందుకలా? రెండు ఇంగ్లీష్ ఆల్ఫాబెట్సే కదా, ఒకదానికి ఇంటూ 2 ఇంకొక దానికి -1 ఎందుకు చేశాడు అంటే ఒక్కసారి ప్రాపర్గా ఆల్ఫాబెట్స్ మీద ఫోకస్ పెడితే E అండ్ G, ఈ ఆల్ఫాబెట్స్ లో మనకి 2 టైప్స్ ఉంటాయి. ఒకటి ఏంటి ఓవెల్స్, ఒకటి కాన్సనెంట్సా. సో E అనేది ఓవెలా, అలానే G అనేది కాన్సనెంటా అంటే మేబీ ఓవెల్స్ కి ఇంటూ 2 అలానే కాన్సనెంట్స్ కి -1 చేస్తున్నాడేమో. లెట్స్ సీ ఎలా తెలుస్తుంది అంటే ఈ TIK అనే వర్డ్ కి డీకోడెడ్ ఫామ్ ఎంత ఇచ్చాడు, 47 ఇచ్చాడు కదా. ఒక్కసారి దాన్ని వెరిఫై చేస్తే తెలుస్తుంది కదా. ఫస్ట్ T కి డీకోడెడ్ ఫామ్ ఏంటి 20, T20, I9, Kings 11, పంజాబా. ఏం చేస్తున్నాడు, కాన్సనెంట్స్ కి -1 చేశాడా. ఇక్కడ ఇవి రెండు కాన్సనెంట్స్. సో -1 అంటే ఏంటి, ఇది 19, ఇది వచ్చేసి ఏంటి 10. నెక్స్ట్ ఓవెల్స్ కి ఏం చేస్తున్నాడు, ఇంటూ 2 చేస్తున్నాడు అక్కడ చూసిన లాజిక్ ప్రకారం. సో 18 యాడ్ చేస్తే ఏమవుతుంది చూడండి, 19 + 18 37, 37 + 10 47. ఎగ్జాక్ట్లీ సాటిస్ఫై అయింది అంటే ఇంకా సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడం ఈజీ కదా. అలా ఇవ్వకపోయి ఉంటే, ఆ 2 స్టేట్మెంట్స్ ఇవ్వకపోయి ఉంటే ఇది కొంచెం టఫ్ అయిపోయేది అండ్ లాజిక్ అనేది తెలియడం చాలా కష్టం అయ్యేది. సో దానికోసమే ఆ 2 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ఇలా ఇవ్వకపోతే ఫైండ్ అవుట్ చేయడం అనేది చాలా చాలా టఫ్. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు, వర్డ్ ఇయర్. ఇయర్ అనే వర్డ్ కి డీకోడెడ్ ఫామ్ ఏంటి అంటున్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏవైతే లెటర్స్ ఉన్నాయో వాటికి నెంబరింగ్ ఇస్తాం. Y అంటే ఏంటి 25, E 5, A 1, R 18. సో ఓవెల్స్ కి ఏం చేస్తున్నాడు, ఇంటూ 2 చేస్తున్నాడు. E అండ్ A అనేవి ఓవెల్సా. అలానే కాన్సనెంట్స్ కి ఏం చేస్తున్నాడు, -1. సో 25 - 1 ఎంత 24, 5 2s are 10, 1 into 2 2, 18 - 1 17. సో ఇవన్నీ యాడ్ చేస్తే సో 24 + 10 34, 34 + 2 36, 36 + 17 ఎంత 53. దట్ ఈస్ ఆప్షన్ D is the answer. చాలా మంది ఆల్రెడీ కమెంట్ పెట్టారు, వెరీ గుడ్. సో ఇవి ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే రీజనింగ్ క్వశ్చన్. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ మనకి బ్లడ్ రిలేషన్స్ కి రిలేటెడ్ క్వశ్చన్ అనేది అడిగాడు. అయితే క్వశ్చన్స్ అనేవి తెలుగులో ఇంగ్లీష్లో రెండిట్లలో ఇచ్చాం, కొంచెం చెక్ చేసుకోండి. ఏమి ఇచ్చాడు అంటే A + B మీన్స్ A is father of B, A - B మీన్స్ A is son of B, A into B means A is sister of B, A divided by B means A is wife of B. సో ఇక్కడ మనకి 4 స్టేట్మెంట్స్ ఇచ్చాడు. ఆ 4 స్టేట్మెంట్స్ ప్రకారం ఇక్కడ ఒక కండిషన్ అనేది ఇచ్చాడు చూడండి, H + I - J into K into L - M divided by N. సో ఆ కండిషన్ ప్రకారం విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇస్ నాట్ కరెక్ట్ అంటున్నాడు. సరి అయినది కానిది ఏంటి అన్నాడు. సరి అయినది కానిది. ఈ మోడల్ క్వశ్చన్స్ బేసిక్ ఏం చేస్తారు అంటే చాలా మంది డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ ఇచ్చేసి సాల్వ్ చేస్తూ ఉంటారు. అంటే H + I, H + I అంటే ఏంటి, H is father of I. నెక్స్ట్ I - J, I - J అంటే ఏంటి, I is son of J. సో అలా పైన ఇచ్చిన స్టేట్మెంట్స్ ప్రకారం సాల్వ్ చేసుకుంటూ వస్తూ ఉంటారు. బట్ నేను ఆల్రెడీ యాప్లో డిస్కస్ చేశాను షార్ట్ కట్ అనేది. సో ఈ మోడల్ క్వశ్చన్స్ని ఎలా సాల్వ్ చేస్తాము అంటే రిలేషన్షిప్ అనేది రైట్ నుండి లెఫ్ట్కి రిలేషన్షిప్ ఫైండ్ అవుట్ చేస్తామని చెప్పుకున్నాం కదా. చూస్తే ఫస్ట్ ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ని ఇక్కడ రాస్తున్నాను, H + I - J into K into L - M divided by N. సో ఫస్ట్ ఎప్పుడు కానీ ఈ మోడల్ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేస్తామంటే రైట్ నుండి లెఫ్ట్కి రిలేషన్షిప్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఫస్ట్ ఏమి ఇచ్చాడు అంటే H is husband of sister of K అంటున్నాడు. సో H వచ్చేసి K వాళ్ళ సిస్టర్ వాళ్ళ హస్బెండ్ అంట. లెట్స్ సీ అంటే ఏంటి,
హెచ్ కి రిలేషన్షిప్ గురించి మాట్లాడుతున్నాడా? ఇక్కడ నుండి ఈ రిలేషన్ మీద ఫోకస్ పెడితే చాలు కదా. ఫస్ట్ మల్టిప్లికేషన్ అంటే ఏంటి? సిస్టర్. నెక్స్ట్ మైనస్ అంటే ఏంటి? సన్. నెక్స్ట్ ప్లస్ అంటే ఏంటి? ఫాదర్. అంటే ఇప్పుడు హెచ్కేకి ఏమవుతున్నారు అంటే కే వాళ్ళ సిస్టర్ వాళ్ళ కొడుకు. సిస్టర్ వాళ్ళ కొడుకు వచ్చేసి సన్ ఏమంటాం మనం? నెప్యూ. నెప్యూ వాళ్ళ ఫాదర్ ఏమవుతారు? నెప్యూ వాళ్ళ ఫాదర్. అంటే ఇక్కడ ఇండైరెక్ట్ ఒకసారి చూడండి, సిస్టర్ సన్ వచ్చేసి నెప్యూ. నెప్యూ వాళ్ళ ఫాదర్ అంటే ఈ సిస్టర్ కి ఆ పర్సన్ ఏమవుతున్నారు? హస్బెండ్ అవుతున్నారా? అక్కడ అదే పాయింట్ ఇచ్చాడు కాబట్టి దాని గురించే మాట్లాడుతున్నా. సో నెప్యూ వాళ్ళ ఫాదర్ ఏమవుతున్నారు అని అంటే బ్రదర్ ఇన్ లా అవుతారు. అది కాసేపు పక్కన పెట్టేస్తే అక్కడ నేను ఫస్ట్ స్టేట్మెంట్ మీద, ఫస్ట్ ఆప్షన్ మీద ఫోకస్ పెట్టాను కాబట్టి ఆప్షన్ ఎలా ఇచ్చాడు అంటే కే వాళ్ళ సిస్టర్ వాళ్ళ హస్బెండ్ అంటున్నాడు. చూడండి, కే వాళ్ళ సిస్టర్ వాళ్ళ కొడుకు వాళ్ళ ఫాదర్ అంటే ఏంటి? సిస్టర్ వాళ్ళ హస్బెండ్ అనేనా? హస్బెండ్ అనేనా? అంటే ఏమవుతుంది? ఏ ఆప్షన్ అనేది ఏంటి? కరెక్ట్. బట్ ఇక్కడ నాట్ కరెక్ట్ అంటున్నాడు. సో అందుకని ఏ అనే ఆప్షన్ ని తీసేస్తున్నా. కమింగ్ టు బి. సో బి అనే ఆప్షన్ మీద ఫోకస్ పెడితే ఎక్కడ నుండి ఎక్కడికి రిలేషన్షిప్ ఇచ్చాడు చూడండి. జే ఈజ్ వైఫ్ ఆఫ్ సన్ ఆఫ్ ఎం అంటున్నాడు. సో జే వచ్చేసి ఎం ఎవరైతే ఉన్నారో ఎం వాళ్ళ వైఫ్ వాళ్ళ కొడుకు అంట. మరి చూద్దాం, ఎం నుండి జేకి రిలేషన్షిప్ ఫైండ్ అవుట్ చేయాలా. సో ఫస్ట్ మైనస్ అంటే ఏంటి? మైనస్ అంటే వైఫ్. నెక్స్ట్ మల్టిప్లికేషన్ అంటే ఏంటి? సిస్టర్. నెక్స్ట్ మళ్ళీ మల్టిప్లికేషన్ అంటే ఏంటి? సిస్టర్. అంటే ఇప్పుడు జే ఏమవుతున్నారు ఎంకి అంటే వైఫ్ వాళ్ళ సిస్టర్. వైఫ్ వాళ్ళ సిస్టర్ ఏమవుతుంది? సిస్టర్ ఇన్ లా. సిస్టర్ ఇన్ లా వాళ్ళ సిస్టర్ ఏమవుతారు? వైఫ్ ఏనా? అంటే ఇక్కడ ఏంటి? జే వచ్చేసి ఎంకి ఏమవుతుంది? వైఫ్ అవుతుంది. బట్ ఇక్కడ ఏమన్నాడు అంటే జే వచ్చేసి వైఫ్ వాళ్ళ కొడుకు అంటున్నాడు. బట్ ఇక్కడికి వచ్చేసరికి రిలేషన్షిప్ ఏమైంది? వైఫ్ వాళ్ళ సిస్టర్ అంటే ఏంటి? వైఫ్ అనుకోవచ్చు, లేకపోతే సిస్టర్ ఇన్ లా అనుకోవచ్చు, రైట్? సో అందుకని ఇక్కడ ఇచ్చింది ఏంటి అంటే సన్ వాళ్ళ వైఫ్ అంటున్నాడు కాబట్టి అబ్సల్యూట్లీ కరెక్ట్. దట్ ఈస్ ఆప్షన్ బి ఇస్ ది ఆన్సర్. అయితే ఇవి ఇక్కడ అంత ఈజీగా డైరెక్ట్ గా ఒక్క క్వశ్చన్ చెప్పగానే అర్థం అవ్వాలని రూల్ లేదు. మనం ఆల్రెడీ విఎంఆర్ లాజిక్స్ యాప్ లో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ సాల్వ్ చేసాం. ఎందుకు అంటే ఈ మోడల్ నుండి క్వశ్చన్స్ మనకు రెగ్యులర్ గా అడుగుతా ఉన్నాడు. పిక్టోరియల్ రిప్రజెంటేషన్ ఇస్తే చాలా టైం తీసుకుంటుంది, టైం వేస్ట్ కూడా అవుతుంది. మనకి ఎప్పుడుగానే ఎగ్జామినేషన్ లో క్వశ్చన్ సాల్వ్ చేయడమే కాదు, టైం మేనేజ్మెంట్ కూడా ఇంపార్టెంటే. సో దానికోసమే మనం ఈ షార్ట్ కట్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేయడం. కమింగ్ టు నెక్స్ట్ వన్, ఇక్కడ మిస్సింగ్ నెంబర్స్ కి రిలేటెడ్ క్వశ్చన్ అనేది ఇచ్చాడు. మిస్సింగ్ నెంబర్స్ కి రిలేటెడ్ క్వశ్చన్. సో చూస్తే 17, 11, 19, 12, 13, 16, 25, 4 we need to find this number. ఒక్కసారి అసలు మిస్సింగ్ నెంబర్స్ కి రిలేటెడ్ క్వశ్చన్స్ అంటేనే ఏ ఫార్మాట్స్ చెక్ చేస్తామని చెప్పుకుందాం. ఒకటి రోస్ ఈక్వల్ చేస్తాం, అంటే వీటన్నింటి సమ్ చేస్తాం, వీటన్నింటి సమ్ ఏమైనా ఈక్వల్గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేస్తాం. నెక్స్ట్ కాలమ్స్ చెక్ చేస్తాం. సో రోస్ సమ్, కాలమ్స్ సమ్ ఈక్వల్గా ఉండొచ్చు. ఆ మోడల్స్ ఇస్తా ఉన్నాడు. బట్ ఆ మోడల్స్ ఏంటి అంటే ఇంతకుముందు ఎక్కువ అడిగేవాడు, ఈ మధ్య కొంచెం ఆ మోడల్స్ నుండి అడగట్లేడు. నెక్స్ట్ ఏం చేస్తూ ఉంటాం? హైయెస్ట్ వాల్యూ మీద ఫోకస్ పెడదామంటే దీంట్లో ఇది హైయెస్ట్ వాల్యూ, దీంట్లో వచ్చేసి ఇది హైయెస్ట్ వాల్యూ. సో అందుకని హైయెస్ట్ వాల్యూ అనేది ఉంటే ఒకటే పొజిషన్లో ఉండాలి. ఇక్కడ ఈ పొజిషన్లో ఉంటే ఇక్కడ కూడా అదే పొజిషన్లో ఉండాలి, ఇక్కడ కూడా అదే పొజిషన్లో ఉండాలి. లేదు, అయితే నాకు ఇక్కడ ఒక పాయింట్ ఏం కనిపిస్తుంది అంటే ఇక్కడ ఫోకస్ పెడితే ఈ 25 అలానే 4 ఇవి రెండు కూడా ఏంటి? 25, 4 అనేవి ఏంటి? పర్ఫెక్ట్ స్క్వేర్స్. అవి రెండు కూడా ఒకటే కాలంలో ఉన్నాయి కదా, ఎగ్జాక్ట్లీ ఒకటే కాలంలో ఉన్నాయి కదా. సో 25, 4 అనేవి ఏంటి? పర్ఫెక్ట్ స్క్వేర్స్. సో 25 అనేది ఏంటి? 5 స్క్వేరా? 4 అనేది ఏంటి? 2 స్క్వేరా? మరి 5 అనే వాల్యూ ఈ రెండింటికి ఏం మ్యాథమెటికల్ ఆపరేషన్ అప్లై చేసి వస్తుంది చూడండి. ఈజీ వచ్చేసింది సొల్యూషన్. దేని మీద ఫోకస్ పెట్టాను అంటే ఆ 25, 4 అనేవి పర్ఫెక్ట్ స్క్వేర్స్, సంపూర్ణ వర్గాలు కాబట్టి నాకు ఈజీగా సొల్యూషన్ అనేది దొరికిపోయింది. సో 17కి 2కి 12కి ఎలాంటి మ్యాథమెటికల్ ఆపరేషన్ అప్లై చేస్తే 5 వస్తుంది అంటే సబ్ట్రాక్ట్ చేస్తున్నాడు. సో అంటే ఈ రెండింటిని సబ్ట్రాక్ట్ చేసి స్క్వేర్ చేస్తే ఈ వాల్యూ వచ్చిందా? ఇన్ ద సేమ్ వే 11ని 13ని అంటే 13 - 11 చేస్తున్నాడు ఇక్కడ. లేదు 11 - 13 చేసినా -2 స్క్వేర్ అంటే ఏంటి? పవర్ అనేది ఈవెన్ ఉంది అంటే పాజిటివ్ వాల్యూనే కదా. సో 2 స్క్వేర్ అంటే ఏంటి? 4. సో ఇప్పుడు 19 - 16 అంటే ఏంటి? 3 సో 3 స్క్వేర్ వాల్యూ ఏమవుతుంది? 9. ఆప్షన్ ఏ ఇస్ ది ఆన్సర్. ఇంకా చూడాలంటే ఉన్న ఆప్షన్స్ అన్నింట్లో కూడా పర్ఫెక్ట్ స్క్వేర్సే ఇచ్చాడు.
3 స్క్వేర్ 4 స్క్వేర్ 5 స్క్వేర్ 6 స్క్వేర్. సో స్క్వేర్స్ కనిపిస్తున్నాయి అంటే ఒకసారి ఏమైనా స్క్వేర్ లాజిక్ ఇచ్చాడా అనేది చెక్ చేస్తే సరిపోతుంది. హియర్ ఇస్ ద నెక్స్ట్ క్వశ్చన్. డేటా సఫిషియన్సీకి రిలేటెడ్ క్వశ్చన్ ఇచ్చాడు. అయితే ఈ డేటా సఫిషియన్సీకి రిలేటెడ్ క్వశ్చన్స్ అనేవి మనకి సిబిటి 2 లెవెల్ టైర్ 2 లెవెల్లో ఎక్కువ అడుగుతా ఉన్నాడు. సిబిటి 1 అలానే ఎస్ఎస్సికి చూసుకుంటే టైర్ 1 లెవెల్, అదే రైల్వేస్కి అయితే మనం సిబిటి 1 అంటాం. ఆ లెవెల్స్లో కొంచెం ఇర్రెగ్యులర్గా ఇస్తా ఉన్నాడు, కానీ సిబిటి 2 లెవెల్లో ఎక్కువ అడుగుతా ఉన్నాడు. అయితే క్వశ్చన్ కొంచెం లెంతీగా ఉంటుంది, తెలుగులో ఇంగ్లీష్లో ఇచ్చాం కాబట్టి ఒకే దగ్గర పాసిబుల్ అవ్వదు ఒకే పేజ్లో. సో అందుకనే నేను ముందు ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ ఈజీగా రాశాను. ఏంటి అంటే ఇక్కడ మనకి 2 రోస్లో మొత్తం 8 మెంబర్స్ ఉన్నారు. 8 మెంబర్స్లో ఒక రోలో 4 మెంబర్స్, అలానే ఇంకొక రోలో 4 మెంబర్స్ ఉన్నారు. సో దాంట్లో నార్త్ డైరెక్షన్ ఉత్తర దిక్కుకి ఏబిసిడి ఉన్నారంట, అలానే దక్షిణ దిక్కు వైపు హెచ్ఐజేకే ఉన్నారంట, రైట్. సో ఏబిసిడి అనే వాళ్ళు నార్త్ డైరెక్షన్ ని ఫేస్ చేస్తున్నారు, హెచ్ఐజేకే వచ్చేసి సౌత్ డైరెక్షన్ ని ఫేస్ చేస్తున్నారు. సో ఇప్పుడు క్వశ్చన్ ఏం అడిగాడు అంటే హూ ఫేసెస్ కే అంటున్నాడు. సో కేకి ఆపోజిట్ లో ఉన్నది ఎవరు అని అడిగాడు. అయితే కేకి ఆపోజిట్ లో ఉన్న పర్సన్ గురించి అడగట్లేడు, ఇది డేటా సఫిషియన్సీకి రిలేటెడ్ క్వశ్చన్. సో డేటా సఫిషియన్సీ అంటే ఏంటి అంటే ఇప్పుడు క్వశ్చన్ ఏం అడిగాడు, మనకి కేకి ఆపోజిట్ లో ఉన్నది ఎవరు అని అడిగారు కదా. అడిగాక 2 స్టేట్మెంట్స్ ఇస్తాడు. సో హియర్ ఇస్ స్టేట్మెంట్ నెంబర్ 1 అండ్ స్టేట్మెంట్ నెంబర్ 2. సో ఈ స్టేట్మెంట్ నెంబర్ 1 అండ్ 2 నుండి స్టేట్మెంట్ 1 ఒకటి తీసుకుంటే మనకు కావాల్సిన సొల్యూషన్ వస్తుందా, లేదు స్టేట్మెంట్ 2 తీసుకుంటే మనకు కావాల్సిన సొల్యూషన్ వస్తుందా, లేదు 2 కలిపితే సొల్యూషన్ వస్తుందా, లేదు 2 తీసుకున్నా కూడా సొల్యూషన్ రాదా అనేది క్వశ్చన్ అడుగుతా ఉంటాడు. వీటి గురించి మనం యాప్లో ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో ఇక్కడ చూస్తే హూ ఫేసెస్ కే అంటున్నాడు, అంటే కేకి ఆపోజిట్ లో ఎదురుగా కూర్చున్న వ్యక్తి ఎవరు అని అడిగాడు. సో ఫస్ట్ నేను స్టేట్మెంట్ నెంబర్ 1 తీసుకుంటున్నా. ఏమి ఇచ్చాడు అంటే హెచ్ ఫేసెస్ డి, అంటే హెచ్డిలో ఒకరికొకరు ఎదురెదురుగా ఉంటున్నారంట. ఓకే, నెక్స్ట్ ఐ సిట్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ కే. సో ఐ వచ్చేసి కేకి రెండవ ఎడమ వైపున కూర్చొని ఉన్నాడంట. ఐ వచ్చేసి కేకి ఎడమ వైపున రెండవ స్థానంలో ఉన్నాడు. బి సిట్స్ ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ డి. సో బి వచ్చేసి డికి ఇమ్మీడియట్ రైట్ లో ఉన్నాడు, రైట్. సో ఇది మనకి ఇచ్చిన స్టేట్మెంట్ నెంబర్ 1. ఈ స్టేట్మెంట్ నెంబర్ 1 ప్రకారం అక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే కేకి ఆపోజిట్ లో ఉన్నది ఎవరు అని అడిగారు, దాన్ని సాల్వ్ చేయడానికి వస్తుందా లేదా చూద్దాం. సో ఫస్ట్ ఇచ్చిన స్టేట్మెంట్ నెంబర్ 1 ఏంటి అంటే హెచ్ ఫేసెస్ డి. సో 2 రోస్ ఉన్నాయి అంటే ఏంటి, వీళ్ళు సౌత్ డైరెక్షనా, వీళ్ళు వచ్చేసి నార్త్ డైరెక్షనా, 4 మెంబర్స్, రైట్. సో హెచ్ ఫేసెస్ డి అంటున్నాడు. సో ఫస్ట్ ఏబిసిడి వచ్చేసి నార్త్ డైరెక్షన్. సో ఇక్కడ ఏబిసిడిని రిప్రజెంట్ చేస్తాం, ఇక్కడ వచ్చేసి ఏబిసిడి, ఇక్కడ వచ్చేసి హెచ్ఐజేకే. ఫస్ట్ ఏం ఇచ్చాడు అంటే హెచ్ ఫేసెస్ డి అంటున్నాడు. సో హెచ్డిలో ఒకరికొకరు ఆపోజిట్ లో ఉండాలి, బట్ ఇక్కడ హెచ్డిని ఎక్కడ ప్లేస్ చేయాలనేది ప్రాపర్ గా తెలియట్లేదు. నెక్స్ట్ ఐ సిట్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ కే. సో ఐ వచ్చేసి కేకి సెకండ్ లెఫ్ట్ లో ఉన్నారు అంట. అయితే పర్ఫెక్ట్ ప్లేస్మెంట్ ఏమన్నా వస్తుందా, రావట్లేదు కదా. మరి పాసిబుల్ కేసెస్ ఏమన్నా వస్తాయా చూడండి. ఐ సిట్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ కే అంటే కేకి సెకండ్ లెఫ్ట్ లో ఐ ఉండాలా. సో కేని ఇక్కడ ప్లేస్ చేశాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కేని ఇక్కడ ప్లేస్ చేశాను, అప్పుడు కేకి సెకండ్ లెఫ్ట్ అంటే ఏంటి, ఐ ఇక్కడే వస్తారా? ఎస్. లేదు, మీరు కేని ఇక్కడ ఎందుకు ప్లేస్ చేస్తున్నారు, కేకి ఇంకొక ప్లేస్మెంట్ ఏంటి చూడండి, నేను కేని ఇక్కడ ప్లేస్ చేద్దాం అనుకుంటున్నా. ఓకే, కేని ఇక్కడ ప్లేస్ చేస్తే ఐ ఎక్కడ వస్తారు, ఇక్కడ. లేదు, కేని ఇక్కడ ఎందుకు ప్లేస్ చేశారు, నేను ఇక్కడ ప్లేస్ చేద్దాం అనుకుంటున్నా అంటే ఇక పాసిబిలిటీ లేదు మనకి. ఎందుకు అంటే కేని ఇక్కడ ప్లేస్ చేస్తే ఇంకా ఐ సెకండ్ లెఫ్ట్ ఎక్కడ ఉంటాడు, అక్కడ ఓన్లీ ఉన్నది మిగిలిందే ఫస్ట్ లెఫ్ట్, రైట్. అంటే నేను ఇప్పుడు ఈ స్టేట్మెంట్ మీద ఫోకస్ పెట్టడం వల్ల నాకు 2 పాసిబుల్ కేసెస్ వచ్చాయి, డెఫినెట్ గా పాసిబుల్ కేసెస్ వస్తాయి. సో కే ఐ ఈ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ కే వచ్చేసింది. నెక్స్ట్ బి సిట్స్ ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ డి అంటున్నాడు. సో బి వచ్చేసి డికి ఇమ్మీడియట్ రైట్ లో ఉండాలంట. మరి బిని ప్లేస్ చేయాలి అంటే ఫస్ట్ నేను డిని ప్లేస్ చేయాలా? చూడండి, డిని ఈ కేసులో చూసుకుంటే డిని అయితే ఇక్కడైనా ప్లేస్ చేయాలి, ఇక్కడైనా ప్లేస్ చేయాలి. ఎందుకు అంటే డిహెచ్ లో ఒకరికొకరు ఆపోజిట్ లో ఉన్నారు కాబట్టి, రైట్. నేను ఫర్ ఎగ్జాంపుల్ డిని ఇక్కడ ప్లేస్ చేద్దాం అనుకున్నాను, అప్పుడు బి ఎక్కడ వస్తాడు, ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ డీనా, అంటే బి ఇక్కడ రావాలి. లేదు, మీరు బిని ఇక్కడ ఎందుకు ప్లేస్ చేస్తున్నారు, డీని ఇక్కడ కూడా ప్లేస్ చేయొచ్చు కదా అంటే అక్కడ ప్లేస్ చేయడానికి వస్తుందా, రాదు. ఎందుకు అంటే డీకి ఇమ్మీడియట్ రైట్ లో బి ఉండాలి. అసలు ఇమ్మీడియట్ రైట్ ఉందా, ఇది ఎక్స్ట్రీమ్ రైట్ కదా, లేదు. అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేయొచ్చు అంటే డీని ఇక్కడ మాత్రమే ప్లేస్ చేయాలి, ఎక్కడా ప్లేస్ చేయలేం. డీకి ఇమ్మీడియట్ రైట్ లో బి ఉంటారు,
డికి ఆపోజిట్ లో ఎవరు హెచ్ ఉంటున్నారు. నెక్స్ట్ ఇక మిగిలిపోయింది ఎవరు ఏ అండ్ సి, రైట్. సో ఇక్కడ ఏని ప్లేస్ చేస్తే ఇక్కడ సిని ప్లేస్ చేస్తాం, లేదు ఇక్కడ సిని ప్లేస్ చేస్తే ఇక్కడ ఏని ప్లేస్ చేస్తాం. ఓకే, మరి అదొక్కటేనా అంటే లేదు, ఇక్కడ ఒక పాసిబుల్ కేసు ఉంది కదా, ఇంకొక కేసు ఉంది కదా, ఇది చూద్దాం. ఈ కేసులో డీని ఎక్కడ ప్లేస్ చేస్తామంటే డీని ఇక్కడైనా ప్లేస్ చేయొచ్చు, డీని ఇక్కడైనా ప్లేస్ చేయొచ్చా? ఎస్. ఫర్ ఎగ్జాంపుల్ డీని ఇక్కడ ప్లేస్ చేస్తే బి అనే పర్సన్ ఇక్కడ వస్తున్నారు, మరి డీని ఇక్కడ ఎందుకు ప్లేస్ చేయాలి? లేదు కదా, డీని నేను ఇక్కడ కూడా ప్లేస్ చేయొచ్చు కదా, అప్పుడు బి ఇక్కడ వస్తారు, రైట్. అయితే దాని వల్ల ఇప్పుడు చూడండి, హూ ఫేసెస్ కే, కేకి ఆపోజిట్ లో ఉన్నది ఎవరనేది తెలుస్తుందా? ఇక్కడ కేకి ఆపోజిట్ లో ఉన్నది ఎవరని తెలియట్లే. ఈ కేసులో అయితే మొత్తమే కేకి ఆపోజిట్ లో ఉన్నది ఎవరని తెలియట్లే. ఎందుకంటే ఈ కేసులో ఉన్న మనం డీని ఎగ్జాక్ట్ పొజిషన్ లో పెట్టగలిగాం, బట్ ఇక్కడికి వచ్చేసరికి డీని ఎగ్జాక్ట్ పొజిషన్ లో పెట్టడానికి రావట్లేదు. అందుకని స్టేట్మెంట్ నెంబర్ 1 తీసుకోవడం వల్ల నాకు సొల్యూషన్ రావట్లేదు. స్టేట్మెంట్ నెంబర్ 1 తీసుకోవడం వల్ల సొల్యూషన్ రావట్లేదు. కమింగ్ టు స్టేట్మెంట్ 2, ఏ సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ బి అంటున్నాడు. సో దీన్ని ఇక పక్కన పెట్టేద్దాం. మరి ఇవి రెండు కలిపితే కూడా రావచ్చు ఒక్కొక్కసారి, అందుకనే కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. సో ఇక్కడ చూస్తే ఏ సిట్స్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ బి అన్నాడు. సో ఏబీలు ఎక్కడున్నారు? నార్త్ డైరెక్షన్ ని ఫేస్ చేస్తున్నారు. జే డస్ నాట్ సిట్ టు ది లెఫ్ట్ ఆఫ్ కే. సో జే వచ్చేసి కేకి లెఫ్ట్ లో ఉండట్లేరంట. లెఫ్ట్ లో ఉండట్లేరు అంటే రైట్ లో ఉంటున్నారు. సో ఇప్పుడు చూస్తే ఏ సిట్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ బీనా, 1 2 3 4 1 2 3 4 ఫస్ట్ ఎవరిని ప్లే చేయొచ్చు? ఏ సిట్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ బి అన్నాడు కదా. సో బీకి సెకండ్ లెఫ్ట్ లో ఏ ఉండాలి అంటే బీని ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పొజిషన్ లో ప్లే చేశాను అనుకోండి, ఏ ఎక్కడ వస్తున్నారు? ఇక్కడ. లేదు, ఇంకో పాసిబిలిటీ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ బీని ఇక్కడ ప్లే చేస్తే ఏ ఇక్కడ వస్తున్నారు. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చాడు అంటే జే డస్ నాట్ సిట్ టు ది లెఫ్ట్ ఆఫ్ కే అంటున్నాడు. సో జే వచ్చేసి కేకి లెఫ్ట్ సైడ్ ఉండొద్దు అన్నాడు. అసలు కే పొజిషన్ ఎక్కడ పెట్టొచ్చు? నేను ఎన్ని పాసిబుల్ కేసెస్ వస్తున్నాయి, రైట్. సో కేని ఇక్కడ పెట్టొచ్చు, ఇక్కడ పెట్టొచ్చు, ఇక్కడ పెట్టొచ్చు, అక్కడ కూడా అంతే. అయితే నాకు ఈ స్టేట్మెంట్ అంటే స్టేట్మెంట్ 2 తీసుకోవడం వల్ల ఇన్ఫర్మేషన్ ఎలాంటి క్లారిటీ లేదు. ఆ ఏబీల ప్లేస్మెంట్స్ కూడా ప్రాపర్గా లేవు. ఇక్కడ ఒక కేసు వచ్చింది, ఇక్కడ ఒక కేసు వచ్చింది. సో అందుకని స్టేట్మెంట్ 2 తీసుకోవడం వల్ల కూడా కేకి ఆపోజిట్ లో ఉన్న పర్సన్ ఎవరనేది తెలియట్లే. మరి 2 స్టేట్మెంట్స్ ని కలిపితే ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తుందా? చూడండి, 2 స్టేట్మెంట్స్ ని కలపాలి అంటే ఇప్పుడు చూడండి, సెకండ్ స్టేట్మెంట్ లో ఉన్నది ఏదైతే ఉందో ఈ పాయింట్ నేను ఆల్రెడీ రాశాను, ఈ పాయింట్ రాశాను. ఇప్పుడు నెక్స్ట్ కంటిన్యూషన్ ఏంటి అంటే బి గురించి ఒక ఇన్ఫర్మేషన్ ఉంది కదా, అది రాస్తున్నా. సో బి సిట్స్ ఇమ్మీడియట్ రైట్ ఆఫ్ డి. సో బి వచ్చేసి డికి ఇమ్మీడియట్ రైట్ లో ఉండాలి అంటే డీని ఇక్కడ ప్లేస్ చేస్తామా, ఇక్కడ డీని ఇక్కడ ప్లేస్ చేస్తామా. సో ఏబిడి ముగ్గురు అయిపోయినారు అంటే మిగిలింది ఎవరు? సీనేనా? ఎస్, సి. నెక్స్ట్ ఫస్ట్ దాంట్లో ఏమి ఇచ్చాడు అంటే హెచ్డి ఒకరికొకరు ఆపోజిట్స్ అంటున్నాడు. సో హెచ్డి వచ్చేసి ఒకరికొకరు ఆపోజిట్. నెక్స్ట్ ఐ సిట్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ కే. సో కేకి సెకండ్ లెఫ్ట్ లో ఐ ఉన్నారంట. అంటే ఇప్పుడు ఇక్కడ కేని ఇక్కడ ప్లేస్ చేయొచ్చా? లేదు, సెకండ్ లెఫ్ట్ ఆల్రెడీ హెచ్ వచ్చారు. సో కేని ఇక్కడ ప్లేస్ చేస్తే ఐ ఇక్కడ వస్తున్నారా? ఇక మిగిలింది ఎవరు? జే. మరి ప్లేస్మెంట్ కరెక్టా అంటే ఎస్, కరెక్ట్ అనిపిస్తుంది. ఎందుకు అంటే ఈచ్ అండ్ ఎవ్రీ కండిషన్ సాటిస్ఫై అయింది. చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చాడు? జే డస్ నాట్ సిట్ టు ది లెఫ్ట్ ఆఫ్ కే అంటున్నాడు. సో కేకి లెఫ్ట్ లో జే ఉండొద్దు, కేకి లెఫ్ట్ లో లేడు కదా, రైట్ సైడే ఉన్నాడు. మరి ఇక్కడ ఇంకొక కండిషన్ వచ్చింది కదా అంటే ఎస్, చూద్దాం ఈ కండిషన్ కూడా సాటిస్ఫై అవుతుందా అనేది చూస్తే ఈ కండిషన్ కరెక్ట్ అయింది కాబట్టి అసలు దీన్ని మనం వెరిఫై చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే ఒక కండిషన్ సాటిస్ఫై అయింది అంటే ఈ పాసిబుల్ కేసు అనేది రాంగ్ అవుతుంది అని, ఈ పాసిబుల్ కేసు అనేది కరెక్ట్ అవుతుంది అని. కావాలంటే వెరిఫై చేయండి. హెచ్డి అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఏంటి? ఐ సిట్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ కే అంటే కేకి సెకండ్ లెఫ్ట్ లో ఐ ఉండాలి అంటే కే డెఫినెట్ ఇక్కడనే వస్తారు, ఐ ఇక్కడనే వస్తారు. సో ఇంకా మిగిలిపోయింది జే ఇక్కడ వస్తారు. బట్ కేకి లెఫ్ట్ లో జే ఉండొద్దు అన్నాడు కదా. సో అందుకని ఈ పాసిబిలిటీ రాంగా. సో మనం ఇప్పుడు ఈ 2 కేసెస్ ఏవైతే ఉన్నాయో 2 స్టేట్మెంట్స్ ని కంబైన్ చేయడం వల్ల మనల్ని అడిగిన క్వశ్చన్ వచ్చింది కాబట్టి బోత్ ది స్టేట్మెంట్స్ ఆర్ రిక్వైర్డ్. సో ఆప్షన్స్ ఎలా ఇస్తాడు అంటే డేటా గివెన్ ఇన్ స్టేట్మెంట్ 1 alone is sufficient to the answer the question while the data given in the statement 2 is not అంటున్నాడు. అంటే ఓన్లీ స్టేట్మెంట్ 1 ప్రకారం డేటా వస్తుంది, సరిపోతుంది అని. బట్ కాదు, ఈ సెకండ్ ఆప్షన్ వచ్చేసి స్టేట్మెంట్ 2 ఒకటి తీసుకుంటే డేటా సరిపోతుంది అనేసి. బట్ కాదు. కమింగ్ టు థర్డ్ వన్, డేటా 1 తీసుకున్నా డేటా 2 తీసుకున్నా అంటే స్టేట్మెంట్ 1 తీసుకున్నా స్టేట్మెంట్ 2 తీసుకున్నా మనకు సొల్యూషన్ వస్తుంది అని. రాలేదు కదా. లాస్ట్ ఏంటి? స్టేట్మెంట్ 1 అండ్ స్టేట్మెంట్ 2 టుగెదర్ ఆర్ నెసెసరీ. సో బోత్ స్టేట్మెంట్స్ తీసుకుంటేనే మనకి ఏమొచ్చింది? ఆన్సర్ అనేది వచ్చింది. కాబట్టి
ఆప్షన్ డి ఇస్ ది ఆన్సర్. సో ఇవి డేటా సఫిషియన్సీకి రిలేటెడ్ క్వశ్చన్స్. ఆ డేటా సఫిషియన్సీకి రిలేటెడ్ క్వశ్చన్స్ రావాలి అంటే మనకి నెంబర్ ఆఫ్ టాపిక్స్ ఉంటాయి. లైక్ ర్యాంకింగ్ నుండి అడగొచ్చు, లేదు క్యాలెండర్స్ నుండి అడగొచ్చు, క్లాక్స్ నుండి అడగొచ్చు, సీటింగ్ అరేంజ్మెంట్ నుండి అడగొచ్చు, పజిల్స్ నుండి అడగొచ్చు. ఏ టాపిక్ నుండి అడుగుతాడో చెప్పలేము. సో ఆ టాపిక్స్ అన్ని వస్తేనే ఇవి సాల్వ్ చేయగలుగుతామా అనేసి యాప్లో డిస్కస్ చేసాం. హియర్ ఇస్ ద నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ లెటర్ క్లస్టర్స్ విల్ రిప్లేస్ ద క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్ అంటున్నాడు. సో ఇక్కడ మనకి లెటర్ సిరీస్ కి రిలేటెడ్ క్వశ్చన్ ఇచ్చాడు. UY, UV, OY, IB, EE. సో లెటర్ సిరీస్ కి రిలేటెడ్ క్వశ్చన్స్ అంటేనే బేసిక్ థింగ్, ఫస్ట్ థింగ్ ఎలా ఉంటాయి అంటే ఇక్కడ ఫస్ట్ లెటర్, ఇక్కడ ఫస్ట్ లెటర్, ఇక్కడ ఫస్ట్ లెటర్, ఇక్కడ ఫస్ట్ లెటర్ మధ్యలో రిలేషన్షిప్ అనేది ఉంటుంది అని చెప్పుకున్నాం, రైట్? సో దానికోసం ఫస్ట్ మనం నెంబరింగ్ ఇవ్వడం అనేది ఇంపార్టెంట్. U21, O15, I9, E5. సో రిలేషన్షిప్ ఏమి ఇచ్చాడు అనేది చెక్ చేస్తే 21 నుండి 15 అంటే ఏంటి? -6. 15 నుండి 9 అంటే ఏంటి? -6. 9 నుండి 5 అంటే ఏంటి? -4. ఏమైనా లాజిక్ వస్తుందా చూడండి. ఇక్కడ -6 ఇచ్చాడు, ఇక్కడ -4 ఇచ్చాడు అంటే నెక్స్ట్ -4 రిపీట్ అవ్వచ్చా? రైట్. సో 6 అనేది 2 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి 4 అనేది కూడా 2 టైమ్స్ రిపీట్ అవుతుంది. లేదు అంటే ఇంకొక పాయింట్ ఏం చెప్పొచ్చు అంటే ఇక్కడ ఒకసారి నేను ఏవైతే లెటర్స్ రాశానో 21st లెటర్, 15th లెటర్, 9th లెటర్, 5th లెటర్ ఇవన్నీ కూడా ఏంటి చూడండి, ఓవెల్స్. UOIE. ఓవెల్స్ ఏంటి మనకి? AEIOU. అంటే ఫస్ట్ లెటర్స్ అన్ని కూడా మనకి ఏమి ఇచ్చాడు? ఓవెల్స్ ఇచ్చాడు చూడండి. యు తర్వాత ఏంటి? ఓ తర్వాత ఐ తర్వాత ఈ. అంటే తర్వాత వచ్చే ఓవెల్ ఏంటి? రివర్స్ లో వెళ్తున్నాడు. ఏనా వచ్చేసిందా? సో ఏతో స్టార్ట్ అయిన ఆప్షన్ ఎన్ని ఉన్నాయి అంటే ఒకటే ఒకటి ఉంది. ఆప్షన్ బి ఇస్ ది ఆన్సర్. లేదు ఏతో స్టార్ట్ అయిన ఆప్షన్స్ 2, 3 ఉన్నాయి అంటే సెకండ్ లెటర్ మీద ఫోకస్ పెడతాం. మరి సెకండ్ లెటర్ చూస్తే వి అంటే ఏంటి? 22, Y 25, B2, E5. మరి లాజిక్ ఏమి ఇచ్చాడు అనేది చూస్తే 22 నుండి 25 అంటే ఏంటి? +3. ఇది కాసేపు పక్కన పెట్టేస్తే 2 నుండి 5 అంటే ఏంటి? +3. సో ఇక్కడ +3, ఇక్కడ +3 వచ్చింది అంటే ఇది కూడా +3 అయి ఉండొచ్చా? చూడండి 25 + 3 ఎంత? 28. మరి మనకు ఉండే ఆల్ఫాబెట్స్ ఎన్ని? 26. ఎప్పుడైనా ఆల్ఫాబెట్స్ కి రిలేటెడ్ క్వశ్చన్స్ లో 26 కన్నా పెద్ద వాల్యూ వస్తే ఏం చేస్తామని చెప్పుకున్నాం? ఆ వచ్చిన వాల్యూ నుండి 26 ని సబ్ట్రాక్ట్ చేస్తామా? సాటిస్ఫై అయిందా? అంటే ఇప్పుడు 5 + 3 ఎంత? 8. దట్ ఈస్ హైట్ 8. ఆప్షన్ బి ఇస్ ది ఆన్సర్. అయితే ఈ పర్టికులర్ క్వశ్చన్ కి ఒక ఫస్ట్ లెటర్ మీద ఫోకస్ పెడితే సరిపోతుంది. ఎందుకు అంటే ఆప్షన్స్ లో అన్ని 4 ఆప్షన్స్ లో కూడా ఫస్ట్ లెటర్స్ అనేవి డిఫరెంట్ గా ఉన్నాయి కాబట్టి. హియర్ ఇస్ ద నెక్స్ట్ క్వశ్చన్. పేపర్ ఫోల్డింగ్ కి రిలేటెడ్ క్వశ్చన్. సో ఇక పేపర్ ఫోల్డింగ్ కి రిలేటెడ్ క్వశ్చన్ అంటేనే ఫస్ట్ మీ మైండ్ లో రావాల్సింది ఏమని చెప్పుకున్నాము? రివర్స్ కాన్సెప్ట్. సో ఇక్కడ మనకి 3 స్టెప్స్ ఇస్తాడు. స్టెప్ నెంబర్ 1, స్టెప్ నెంబర్ 2, ఇది స్టెప్ నెంబర్ 3. దీన్ని మనం కంప్లీట్ చేయాలి. సో రివర్స్ కాన్సెప్ట్ ఏంటి అంటే ఫస్ట్ స్టెప్ 2 కంప్లీట్ చేశాక దెన్ స్టెప్ 1కి వెళ్తాం. ఇంకొక రివర్స్ కాన్సెప్ట్ ఏంటి అంటే అక్కడ మనకి ఏవైతే యారోస్ ఇస్తాడో ఆ యారోస్ అనేవి రైట్ నుండి లెఫ్ట్కి ఇస్తే లెఫ్ట్ నుండి రైట్కి వెళ్తాం, టాప్ నుండి బాటమ్కి ఇస్తే బాటమ్ నుండి టాప్కి వెళ్తాం, రైట్? సో ఫస్ట్ సెకండ్ స్టెప్ కంప్లీట్ చేస్తే సెకండ్ స్టెప్ ఏమి ఇచ్చాడు చూడండి. యారోస్ ఎలా ఇచ్చాడు? టాప్ నుండి బాటమా? సో టాప్ నుండి బాటమ్ అంటే మనం అన్ఫోల్డ్ ఎలా చేస్తాం? బాటమ్ నుండి టాపా? మరి టాప్ బాటమ్ అవ్వడం, బాటమ్ టాప్ అవ్వడం అంటే దాని మీనింగ్ ఏంటి? వాటర్ ఇమేజా? సో ఫస్ట్ మనం ఇక్కడ చేయాల్సింది ఏంటి అంటే ఈ డయాగ్రామ్ కి వాటర్ ఇమేజ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. మరి ఈ డయాగ్రామ్ కి వాటర్ ఇమేజ్, డయాగ్రామ్ లెంతీగా ఉంది కాబట్టి ఆప్షన్స్ మీద ఒకసారి ఫోకస్ పెడితే ఈ డయాగ్రామ్ కి వాటర్ ఇమేజ్ ఏమవుతుంది? ఎగ్జాక్ట్లీ మనకి ఈ డయాగ్రామ్ ఏదైతే ఉందో, ఈ క్వాడ్రిలాటరల్ ఏదైతే ఉందో అది ఎలా ఫామ్ అవుతుంది? మళ్ళీ అదే క్వాడ్రిలాటరల్ అవుతుందా? ఎందుకు చూడండి, వాటర్ ఇమేజ్ అంటే ఏంటి? టాప్ బాటమ్ అవుతుంది, బాటమ్ టాపా? సో ఇది బాటమ్ లో ఉంది కాబట్టి టాప్కి వెళ్తుంది, ఇది టాప్ లో ఉంది కాబట్టి బాటమ్కి వస్తుంది. వర్టికల్ లైన్స్ అవే ఫామ్ అవుతాయా? నెక్స్ట్ కనుక చూసుకుంటే ఏదైతే మనకి సర్కిల్ ఇచ్చాడో ఆ సర్కిల్ ఫార్మేట్ కూడా ఎగ్జాక్ట్లీ ఎలా ఉంటుంది? అక్కడే ఫామ్ అవుతుందా? ఎందుకు అంటే సర్కిల్ అనేది మిడిల్లో ఉంది. అదే పైనుండి ఉంటే కింద ఫామ్ అవుతుంది అనేవాళ్ళం, కింద ఉంటే పైన ఫామ్ అవుతుంది అనేవాళ్ళం. అందుకే మనకి ఏమి ఇచ్చాడు అంటే సర్కిల్ అనేది ఎగ్జాక్ట్లీ మిడిల్లో ఇచ్చాడు. నెక్స్ట్ రాంబస్, దానికి కంటిన్యూషన్ రాంబస్ ఉంది, దానికి కంటిన్యూషన్ రాంబస్ అనేది ఉంది.
ఎందుకు రాంబస్ కి మిర్రర్ ఇమేజ్ కూడా వాటర్ ఇమేజ్ ఏమవుతుంది, సేమ్ రాంబసే ఫామ్ అవుతుంది కాబట్టి. మనం ఆల్రెడీ యాప్ లో డిస్కస్ చేసాం. సో దీనికి వాటర్ ఇమేజ్ ఏమవుతుంది అని అంటే ఈ కింద పార్ట్ పైనకి ఫామ్ అవుతుంది, పైన పార్ట్ కిందికి ఫామ్ అవుతుంది. సో రాంబస్ కి వాటర్ ఇమేజ్ ఏమవుతుంది అంటే మళ్ళీ అదే షేప్ ఫామ్ అవుతుంది, రైట్. అయితే అంటే ఇక్కడ ఏంటి అంటే రైట్ సైడ్ పార్ట్ అనేది రెండిట్లలో సేమ్ ఉండాలి. మరి ఎక్కడైనా డిఫరెంట్ ఉందా అనేది చూస్తే ఆప్షన్ 1 లో రైట్ సైడ్ పార్ట్ సేమ్ ఉంది, ఇక్కడ కూడా ఇవి రెండు సేమ్ ఉన్నాయి. ఇక్కడికి వచ్చేసరికి డిఫరెంట్గా ఉన్నాయి చూడండి. ఈ డయాగ్రామ్ అనేది ఇటు సైడ్ ఫామ్ అయి ఉంటే ఇది ఇంకొక సైడ్ ఫామ్ అయి ఉంది. సో అందుకని థర్డ్ ఆప్షన్ ఎలిమినేట్ చేయొచ్చా. నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ కూడా సేమ్ ఉంది. సో ఇక నెక్స్ట్ దేని మీద ఫోకస్ పెట్టాలి అని అంటే, సో ఇప్పుడు ఏంటి సెకండ్ స్టెప్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటి ఫస్ట్ స్టెప్. ఫస్ట్ స్టెప్ ఎలా ఉంది చూడండి, రైట్ నుండి లెఫ్ట్ కి. అంటే ఇప్పుడు మనం అన్ఫోల్డ్ ఎలా చేస్తాం, లెఫ్ట్ నుండి రైట్ కి. మరి రైట్ లెఫ్ట్ అవ్వడం, లెఫ్ట్ రైట్ అవ్వడం అంటే ఏంటి, మిర్రర్ ఇమేజా. ఇప్పుడు ఈ డయాగ్రామ్ కి నేను మిర్రర్ ఇమేజ్ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది కదా. సో మిర్రర్ ఇమేజ్ ఫైండ్ అవుట్ చేస్తే ఏమవుతుంది, ఈ క్వాడ్రిలాటరల్ అనేది ఇలానే ఫామ్ అవుతుందా. నెక్స్ట్ ఈ సర్కిల్ అనేది రైట్ సైడ్ ఉంది కాబట్టి మిర్రర్ ఇమేజ్ లో ఎట్ సైడ్ ఫామ్ అవ్వాలి, లెఫ్ట్ సైడ్ ఫామ్ అవ్వాలా. చూడండి ఇక్కడికి వచ్చేసరికి లెఫ్ట్ సైడ్ ఫామ్ అయింది, లెఫ్ట్ సైడ్ ఫామ్ అయింది. బట్ దాని పైన డయాగ్రామ్ కూడా ఎగ్జాక్ట్లీ సేమ్ ఉండాలా. ఇవి రెండు సేమ్ ఉన్నప్పుడు ఇవి కూడా రెండు సేమ్ ఉంటాయి కదా. సో అందుకని ఇది కూడా ఎలిమినేట్ అయిపోయింది. ఇక్కడికి వచ్చేసరికి ఇవి రెండు సేమ్ ఉన్నాయి, బట్ సర్కిల్ అనేది రైట్ సైడ్ ఉంది కాబట్టి మనకు ఫామ్ అవ్వాల్సింది ఏంటి, లెఫ్ట్ సైడ్. సో అందుకని ఇది కూడా ఎలిమినేట్ అయిపోయిందా. ఇక మిగిలింది ఏంటి, ఆప్షన్ 4. చూడండి రెండు సేమ్ ఉండాలి, సేమ్ ఉన్నాయి, సర్కిల్ అనేది లెఫ్ట్ సైడ్ ఫామ్ అవ్వాలి, ఫామ్ అయింది. సో దట్ ఈస్ ఆప్షన్ 4 ఈస్ ది ఆన్సర్. సో ఈ పేపర్ ఫోల్డింగ్ కానీ పేపర్ కటింగ్ కి రిలేటెడ్ క్వశ్చన్స్ కానీ మనం యాప్ లో ఇన్ డెప్త్ క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేసాం. హియర్ ఇస్ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ అ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ wild horn is written as 1133, rapture is written as 1089. How will Port Louis written in that language అంటున్నాడు. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు, WILDHORN. సో దీని వాల్యూ ఎంత ఇచ్చాడు అంటే 1133. నెక్స్ట్ ర్యాప్చర్. సో ర్యాప్చర్ అనే వర్డ్ ఏదైతే ఉందో దానికి డీకోడెడ్ ఫామ్ ఎంత ఇచ్చాడు అంటే 1089. సో పోర్ట్ లూయిస్ కి డీకోడెడ్ ఫామ్ ఏంటి అని అంటున్నాడు, రైట్. మరి క్వశ్చన్ చాలా లెంతీగా ఉందా. ఎస్, వాల్యూస్ అనేవి కొంచెం పెద్దగా ఇచ్చాడు, 4 డిజిట్ వాల్యూస్ ఇచ్చాడు. సో వాల్యూస్ పెద్దగా ఇచ్చాడు. అయితే ఇక్కడ ఒక పాయింట్ ఏం కనిపిస్తుంది అంటే ఈ 1133 ఇవి రెండు దేని మల్టిపుల్స్ చెప్పండి, 11 మల్టిపుల్సా. అంటే ఈ వాల్యూ అనేది 11 మల్టిపుల్ ఇచ్చాడు అనే పాయింట్ నాకు అర్థమైంది. 11 మల్టిపుల్ ఇచ్చాడు. సో 11 మల్టిపుల్ అంటే ఒకటి ఏంటి అంటే ఈ వైల్డ్ హార్న్ అనే వర్డ్ లో నెంబర్ ఆఫ్ లెటర్స్ 11 ఉంటే ఆ 11 తో మల్టిప్లై చేశాడు అని అనుకునేదాన్ని కదా. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఈ వైల్డ్ హార్న్ అనే వర్డ్ లో నెంబర్ ఆఫ్ లెటర్స్ 8 ఉన్నాయి, బట్ 11 తో మల్టిప్లై చేశాడు అంటే ఒకవేళ ఈ నెంబర్ ఊరికేనే 11 తో మల్టిప్లై చేశాడు అనుకుంటున్నా, 11 మల్టిపుల్ ఇచ్చాడు అనుకుంటున్నా. మరి ఇక్కడ కూడా 11 మల్టిపుల్ ఇచ్చాడా అని చెక్ చేస్తే అసలు 11 మల్టిపుల్ ఒక నెంబర్ అనేది 11 మల్టిపుల్ లేదు అంటే 11 తో డివైడ్ అవుతుంది అంటే ఎలా చెప్తామని చెప్పుకున్నాం, డివిజిబిలిటీ రూల్స్ లో చెప్పాం కదా. సమ్ ఆఫ్ ఆడ్ ప్లేసెస్ మైనస్ సమ్ ఆఫ్ ఈవెన్ ప్లేసెస్ మస్ట్ బి ఈక్వల్స్ టు 0 ఆర్ 11 మల్టిపుల్సా. సో ఇక్కడ చూడండి ఈ ఆడ్ ప్లేసెస్ సమ్. సో 3 + 1 4 మైనస్ 3 + 1 4. ఈ రెండింటి డిఫరెన్స్ ఎంత, 0. 0 కానీ 11 కానీ 11 మల్టిపుల్స్ ఏవైనా సరే మనకి ఏంటి అది 11 తో డివైడ్ అవుతుంది. సో ఇది కూడా చెక్ చేస్తే 9 + 0 9 మైనస్ 1 + 8 9. సో ఇది కూడా 0 అయింది కాబట్టి డెఫినెట్ గా ఇది కూడా ఏమవుతుంది 11 మల్టిపుల్ అవుతుంది, 11 మల్టిపుల్ అవుతుంది. మరి ఇది 11 తో ఎన్ని టైమ్స్ మల్టిపుల్ అవుతుంది అంటే ఇదేంటి 11 1 11 0 11 3 103. సో నేను ఇప్పుడు ఫోకస్ పెట్టాల్సింది ఈ 103 అనే వాల్యూ ఎలా వచ్చింది అనే దాని మీద ఫోకస్ పెట్టాలి. ఇక్కడికి వచ్చేసరికి 11 9s are 99, లెఫ్ట్ ఓవర్ 9 99. అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఫోకస్ పెట్టాల్సింది 99 ఎలా వచ్చింది అని. సో ఆ వాల్యూస్ వచ్చాక 11 తో మల్టిప్లై చేస్తున్నాడు అంతేనా. సో ఇప్పుడు నేను ఇది ఫైండ్ అవుట్ చేయడం ఈజీ. 103 అనేది 3 డిజిట్ నెంబర్, చిన్న నెంబరే కాబట్టి బేసిక్ వెరిఫికేషన్ ఏం చేస్తామని చెప్పుకున్నాం, సమ్ ఆఫ్ ది లెటర్స్ చేస్తామా. సో W అంటే ఏంటి 23, I 9, L 12, T 4, height 8, O 15, R 18, November 14 చిల్డ్రన్స్ డే. సో ఇవన్నీ యాడ్ చేస్తే
23 plus 9 32, 32 plus 12 44, 44 plus 8 44 plus 4 48, 48 plus 8 56. So 56 plus 15 plus 14 ఎంత 29, 29 plus 18 వచ్చేసి ఏంటి 47. సో యాడ్ చేస్తే ఏమవుతుంది చూడండి 103. ఎగ్జాక్ట్లీ సాటిస్ఫై అయింది కదా, అంటే సమ్ ఆఫ్ ది డిజిట్స్ వచ్చేసినాయి. ఇక్కడ చెక్ చేయాల్సిన అవసరం లేదు. అయితే కొన్నిసార్లు కేసెస్ చేంజ్ అవుతున్నాయని కూడా చెప్పుకున్నాం. ఎలాంటి క్వశ్చన్స్ అంటే మిక్స్డ్ కోడింగ్కి రిలేటెడ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు. ఇది ఒకసారి చెక్ చేస్తే 18 1 P 16 T 20 యూనిక్ 21 R 18 E 5. సో ఇవన్నీ యాడ్ చేస్తే 18 plus 18 36, 36 plus 16 52, 52 plus 5 57, 58, 20 plus 21 41. సో యాడ్ చేస్తే ఎంత వచ్చింది 99. ఎగ్జాక్ట్లీ సాటిస్ఫై అయింది. అంటే ఇప్పుడు మనం ఏం సాల్వ్ చేయాలి, అక్కడ ఉండే నెంబర్ ఆఫ్ లెటర్స్ ఏవైతే ఉన్నాయో వాటి సమ్ చేసి సమ్ ఆఫ్ ది లెటర్స్ చేసి ఇంటూ 11 చేస్తే సరిపోతుందా. అయితే ఆప్షన్లో 11 మల్టిపుల్ ఒక్కటే ఉందనుకోండి, డైరెక్ట్ నేను దానికి వెళ్ళిపోవచ్చు. ఇవి రెండు చెక్ చేశాను కాబట్టి 11 మల్టిపుల్ ఒక్కటే ఉందనుకోండి, డైరెక్ట్ నేను దానికి వెళ్ళిపోవచ్చు. లెట్స్ సి, ఇది 11 మల్టిపుల్ అవుతుందా అంటే 5 plus 3 ఎంత 8, 9 plus 1 ఎంత 10. సో 10 minus 8 2. సో కాదు. ఇది 5 plus 4 ఎంత 9, 8 plus 1 ఎంత 9. ఈ రెండింటి డిఫరెన్స్ 0 కాబట్టి దీనికి పాసిబిలిటీ ఉంది. నెక్స్ట్ ఇక్కడ కూడా అంతే, 5 plus 4 9, 8 plus 1 9. సో ఇది కూడా పాసిబిలిటీ ఉంది. 5 plus 5 10, 9 plus 1 10. ఇది కూడా పాసిబిలిటీ ఉంది. ఎందుకు అంటే 3 ఆప్షన్లు మనకి 11 మల్టిపుల్స్ ఇచ్చాడు కాబట్టి ఇక మనకి తప్పదు, సాల్వ్ చేసేద్దాం. సో ఏంటి PORT LOUIS. ఫస్ట్ వీటికి నెంబరింగ్ ఇస్తే P అంటే ఏంటి 16, O 15, R క్లోజ్ చేస్తే 8 లాగా కనిపిస్తుంది 18, T 20, L 12, O 15, యూనిక్ ఒక డిఫరెంట్ వేలో ఉండడం 21, I 9, S 19. సో ఇవన్నీ యాడ్ చేస్తే ఫస్ట్ 18 plus 12 వచ్చేసి 30, 30 plus 20 ఎంత 50. నెక్స్ట్ 15 plus 15 30. సో 50 plus 30 80. నెక్స్ట్ 21 plus 9 30. నెక్స్ట్ వచ్చేసి 19 plus 16 వచ్చేసి 35. సో ఇవన్నీ యాడ్ చేస్తే 8 plus 3 11, 11 plus 3 14. సో 145 వచ్చింది. సో 145 ఇంటూ 11. సో 11 మల్టిప్లికేషన్ రూల్ ఏంటి, చాలా ఈజీగా షార్ట్ కట్ చెప్పుకున్నాం. ఫస్ట్ ఏంటి 5, నెక్స్ట్ 5 plus 4 ఎంత 9, 4 plus 1 ఎంత 5 1. సో 1595. ఆప్షన్ డి ఈస్ ది ఆన్సర్. సో ఆల్రెడీ 11 మల్టిప్లికేషన్ రూల్స్ అనేవి మనం యాప్లో డిస్కస్ చేసాం. సో హియర్ ఈస్ ది లాస్ట్ క్వశ్చన్. సో దీని తర్వాత హోంవర్క్ క్వశ్చన్ అనేది చూద్దాం. ఇఫ్ అ మిర్రర్ ఇస్ ప్లేస్డ్ ఆన్ ది లైన్ ఎక్స్, దెన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆన్సర్ ఫిగర్స్ ఇస్ ది కరెక్ట్ ఇమేజ్ ఆఫ్ ది గివెన్ ఫిగర్ అంటున్నాడు. సో ఇక్కడ మనకి మిర్రర్ ఇమేజ్ కి రిలేటెడ్ క్వశ్చన్ అనేది ఇచ్చాడు. సో అదేంటి అంటే డయాగ్రామ్ బేస్డ్ ఉందన్నమాట. సో ఇక్కడ కనుక చూస్తే బేసిక్ గా మనం డిస్కస్ చేసినట్టు ట్రయాంగులర్ షేప్ అనేది ట్రయాంగిల్ లాగానే ఫామ్ అవుతుంది, రైట్. ట్రయాంగులర్ షేప్ ఎలా ఫామ్ అవుతుంది, ట్రయాంగిలే, మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. నెక్స్ట్ ఇక నేను ఎక్కడ ఫోకస్ పెట్టాలి అంటే యారో, ఆప్షన్స్ ని బట్టి చూస్తే యారో మీద ఫోకస్ పెట్టాలి. యారో అనేది ఇక్కడ ఎట్ సైడ్ ఫామ్ అయింది, రైట్ సైడ్ ఫామ్ అయింది. సో దానికి మిర్రర్ ఇమేజ్ అంటే ఎట్ సైడ్ ఫామ్ అవ్వాలి, లెఫ్ట్ సైడా. ఎందుకు అంటే మిర్రర్ ఇమేజ్ అంటేనే రైట్ లెఫ్ట్ అవుతుంది, లెఫ్ట్ రైట్ అవుతుంది కాబట్టి. సో ఇప్పుడు ఈ ట్రయాంగిల్ కి లెఫ్ట్ సైడ్ ఉన్నవి చూస్తే ఇది రైట్ సైడ్ ఉంది, ఇది ఎలిమినేట్ అవుతుందా, బి అనే ఆప్షన్ ఎలిమినేట్ అవుతుంది. నెక్స్ట్ అలానే డి అనే ఆప్షన్ కూడా ఎలిమినేట్ అవుతుంది. ఇక మిగిలినవి ఏంటి అంటే ఏ అండ్ సి. మరి ఏ అండ్ సిలో డిఫరెన్స్ ఎక్కడ కనిపిస్తుంది అంటే నాకు ఇక్కడ షేడెడ్ పార్ట్స్ ఉన్నాయి చూడండి, ఈ షేడెడ్ పార్ట్ అలానే ఈ షేడెడ్ పార్ట్, దాంట్లో దేని మీద ఫోకస్ పెట్టినా తెలుస్తుంది. ఎందుకు అంటే ఇక్కడ షేడెడ్ పార్ట్ రైట్ సైడ్ ఉంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఉంది, డిఫరెంట్ పొజిషన్స్ లో ఉంది కాబట్టి నేను ఈ షేడెడ్ పార్ట్ మీద ఫోకస్ పెడుతున్నా. ఈ షేడెడ్ పార్ట్ అనేది ఈ ట్రయాంగిల్ కి ఎట్ సైడ్ ఉంది, లెఫ్ట్ సైడ్ ఉంది. అంటే ఇప్పుడు దీనికి ఫామ్ అయ్యే మిర్రర్ ఇమేజ్ లో షేడెడ్ పార్ట్ అనేది ఎట్ సైడ్ ఉండాలి, రైట్ సైడా. బట్ ఇక్కడ వచ్చేసరికి సేమ్ లెఫ్ట్ పొజిషన్ లోనే ఉంది. సో ఇదే ఎలిమినేట్ అయిపోయిందా. ఇక మిగిలింది ఏంటి, ఆప్షన్ ఏ ఇస్ ది ఆన్సర్. సో మిర్రర్ ఇమేజ్ కావచ్చు, వాటర్ ఇమేజ్ కి రిలేటెడ్ క్వశ్చన్స్ కావచ్చు, మనం ఆప్షన్స్ మీద ఫోకస్ పెట్టి సాల్వ్ చేసాము అంటే ఈజీగా సాల్వ్ చేసేయచ్చు. హియర్ ఇస్ ది హోంవర్క్ క్వశ్చన్. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు అంటే 78 ఈస్ రిలేటెడ్ టు 224,
ఇన్ ద సేమ్ వే 67 ఈజ్ రిలేటెడ్ టు అంటున్నాడు. సో ఇది హోంవర్క్ క్వశ్చన్. ఈరోజు ఇచ్చిన క్వశ్చన్స్లో ఎన్ని ఆన్సర్ చేయగలిగారు అనేది కమెంట్ బాక్స్లో పెట్టండి. అలానే ఈ క్వశ్చన్ ఆన్సర్ ఏంటి అనేది కమెంట్ బాక్స్లో పెట్టడంతో పాటు చాలామంది ఆన్సర్ మాత్రమే పెడుతున్నారు. లాజిక్ ఏంటి వచ్చింది అనేది కూడా పెట్టండి. ఎందుకంటే మిగతా వాళ్ళు కొంతమంది క్వశ్చన్ రైజ్ చేస్తూ ఉన్నారు ఎలా వచ్చింది అనేసి. సో దానికోసమే మీరు పెట్టారు అంటే వాళ్ళకు కూడా ఒక క్లారిటీ అనేది వస్తుంది. అదర్వైజ్ నెక్స్ట్ డే నేను ఎలాగో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ టు ఎవ్రీవన్. బాయ్, టేక్ కేర్.